అందరికీ నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్ ఫ్రమ్ పైలా ఇండియా ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నాను. సో మనము స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లాలో మన యొక్క జీవీఏ ఎన్హాన్స్మెంట్ని సెకండరీ సెక్టార్లో ఎలా చేయాలో ఒకసారి ఆలోచించేద్దాం. ఎందుకంటే మనం జీవీఏని ఇంప్రూవ్ చేసుకోగలిగితేనే రేపు వరల్డ్ మార్కెట్లో మనం ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉండగలుగుతాం. అలానే మన జిల్లా నుండి ప్రతి పౌరుడికి కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని కూడా ఇవ్వటానికి అవకాశం ఉంది. అయితే ఈ జీవీఏని ఇంప్రూవ్ చేసుకోవటానికి మనకున్నటువంటి అవకాశాలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పరంగా అంటే కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మనం ఎంతవరకు ఉపయోగించుకొని మన జిల్లాలో మన జీవీ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ని ఎంతవరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చో ఒకసారి మనం కూలంకుషంగా మాట్లాడుకుందాం. సో ప్రధానంగా మనకి సెకండరీ సెక్టార్కి వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మనకి ప్రధానంగా ఫోకస్ చేయడానికి అవకాశం ఉంది. సో దాంట్లో ద ఫస్ట్ స్కీమ్ స్పాన్సర్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ విచ్ ఈస్ ఎంఎస్సి సిడిపి అంటే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే మనం ఒక ఏరియాని ఎంచుకున్నప్పుడు ఎక్కడైతే మేజర్గా మనకి మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ లేదా హౌస్ హోల్డ్ లెవెల్లో బాగా చూస్తూ ఉంటారో అలాంటి ఏరియాని ఒక క్లస్టర్గా మనం చూస్ చేసుకొని ఆ ఏరియాకి సంబంధించి ఎంటర్ప్రెన్యూర్కి సంబంధించి బ్యాక్ ఎండ్ సపోర్ట్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ లేకపోతే డిపిఆర్ ప్రిపరేషన్ కానీ లేకపోతే ప్యాకేజింగ్ సపోర్ట్ కానీ లేకపోతే బ్రాండింగ్ సపోర్టింగ్ కానీ లేకపోతే మార్కెటింగ్ సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా మనం ఈ ఎంఎస్సి సిడిపి అనే ఒక స్కీమ్ కింద కనుక మనం పెట్టుకోగలిగితే సపోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ క్లస్టర్ లెవెల్లో ఆ క్లస్టర్ మొత్తం కూడా డెవలప్ అయ్యింది. దానివల్ల మన జిల్లాకి జీవీఏ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూస్తే దీంట్లో మనకి ప్రపోజ్ చేయవలసిన కాంపోనెంట్స్ ఏముండే అంటే ఒకటి కామన్ ఫెసిలిటీ సెంటర్స్ దట్ ఈస్ టెస్టింగ్ ల్యాబ్స్ టూల్ రూమ్స్ అండ్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ టు మోడర్నైజ్ ఆటో నగర్ అండ్ కొండపల్లి ఆటో కాంపోనెంట్ యూనిట్స్ అండి. అంటే ఈ మనకు ఉన్నటువంటి యూనిట్స్ని అప్గ్రేడ్ చేసుకోవటానికి కూడా ఈ ఎంఎస్సి సిడిపి అనే ఒక ప్రోగ్రాము ఖచ్చితంగా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి బాగానే ఉందండి. మరి ఈ స్కీమ్లో మనం ఎంతవరకు గ్రాంట్ పొందవచ్చు అంటే దాదాపుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి 60 నుంచి 70% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ ఫర్ సిఎఫ్సిస్ అప్ టు 15 crores దాకా మనం పొందవచ్చు. అదే మనకి దాన్ని ఏమంటారంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి అయితే అప్ టు 90% క్లస్టర్స్ విత్ 50% ఆఫ్ మైక్రో అండి. అంటే దాదాపుగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే దాదాపుగా మనకి 60 నుంచి 70% దాకా మనకి ఈ కాంపోనెంట్ కింద కవర్ అవడానికి అవకాశం ఉంది. సో అందులో భాగంగానే మనకి మన ఎన్టీఆర్ జిల్లాలో 3 కామన్ ఫెసిలిటీ సెంటర్స్ అట్ ఆటో నగర్ అండ్ కొండపల్లి అండి. అంటే ఒకసారి ఆలోచన చేస్తే చూడండి, ఒకసారి మనము ఎంఎస్సి సిడిపి కింద మనకున్న క్లస్టర్ లెవెల్లో మనం ఏమేమి డెవలప్ చేసుకోవచ్చు అంటే టెస్టింగ్ ల్యాబ్స్ కానీ టూల్స్ కానీ లేదా అప్గ్రేడేషన్ లేకపోతే మోడర్నైజేషన్ ఆఫ్ ఆటో నగర్ దట్ ఇన్ విజయవాడ అండ్ కొండపల్లి. సో కాబట్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను మనం ఉపయోగించుకొని మన విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఖచ్చితంగా మన 3 కామన్ ఫెసిలిటీ సెంటర్స్ని కనుక మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మన జిల్లా సో ఇండస్ట్రీ ముఖ చిత్రాన్నే మార్చగలిగిద్ది అనేది నేను చాలా దృఢంగా నమ్ముతున్నానండి. సో దాంట్లో భాగంగానే మరి బ్యాక్వర్డ్ లింకేజ్ ఫార్వర్డ్ లింకేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అందరం ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేస్తూ ఉంటాం కానీ అది ఫైనాన్షియల్గా బ్యాంక్ లింకేజ్ పరంగా మనం సపోర్ట్ ఇస్తూ ఉంటాం కానీ ఒక్కటి కనుక ఆలోచించాలి, ఇక్కడ బ్యాక్వర్డ్ లింకేజ్ కనుక లేకపోతే లేదా ఫార్వర్డ్ లింకేజ్ కనుక లేకపోతే ఖచ్చితంగా ఆ ఎంటర్ప్రైజ్ అనేది సర్వే అవ్వడం చాలా కష్టం అండి. అందులో భాగంగానే ఈ 3 కామన్ ఫెసిలిటీ సెంటర్స్ అట్ ఆటో నగర్ అండ్ కొండపల్లికి సో మనకి బ్యాక్వర్డ్ లింకేజ్ ఏముండే అంటే ఒకటి ఆటో కాంపోనెంట్ ఎస్ఎంఈ అసోసియేషన్స్ ఫార్మేషన్ యాజ్ ఎస్పీవి స్కిల్డ్ లింక్ ట్రైనింగ్ అంటే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని మనం ఒక ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే దిస్ స్పెషల్ పర్పస్ వెహికల్ హ్యాస్ టు మానిటర్ అండ్ ఎగ్జామిన్ అండ్
ఎగ్జామిన్ ది 3 కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఖచ్చితంగా మనం ప్రోగ్రెస్ని కూడా ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు మనకి చక్కని రైల్ అండ్ రోడ్ అండ్ ఎయిర్ బస్ పూర్తిగా కనెక్టివిటీ ఉంది కాబట్టి సో ఈ స్కీమ్ కింద మనం ఏదైతే క్లస్టర్స్ని మనం డెవలప్ చేయాలనుకుంటున్నామో ఖచ్చితంగా ఆ క్లస్టర్స్ మనం అనుకున్నటువంటి ఆబ్జెక్టివ్కి అనుగుణంగా పనిచేసి మన యొక్క స్వర్ణాంధ్ర విజన్ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వడానికి ఖచ్చితంగా దోహదపడుతూ ఉంటాయి. సో మరొక స్కీమ్ మనకుందండి దీంట్లో. అంటే ఇవన్నీ కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అంటే మీడియము, స్మాల్, మైక్రో లెవెల్లో ఎక్కడెక్కడైతే మనం ఎంటర్ప్రైజ్ను ప్రమోట్ చేస్తూ ఉంటున్నామో సో అటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ కానీ అటువంటి ఎంటర్ప్రైజెస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఖచ్చితంగా మనం వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది. సో మరొక స్కీమ్ ఏంటంటే దాదాపుగా పిఎల్ఐ స్కీమ్ అండి. అంటే పిఎల్ఐ స్కీమ్ అండి ఇది. అంటే పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అండి. మరి ఇక్కడ మనకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఏ ఇండస్ట్రీకి మనము లేకపోతే ఏ సెక్టార్లో ఈ సర్వీస్ సెక్టార్లో దేనికి మనం అప్లై చేయొచ్చు అంటే ఆటోమొబైల్ నెక్స్ట్ ఆటో కాంపోనెంట్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్కి మనం సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. మరి దీంట్లో ఉన్నటువంటి ప్రపోజ్డ్ కాంపోనెంట్స్ ఏముంటాయి అంటే ఇన్సెంటివ్స్ ఆటోనగర్ యూనిట్స్ టు అప్గ్రేడ్ టు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాంపోనెంట్స్ లైక్ ఈవీ పార్ట్స్ కానీ ప్రెసిషన్ ఇంజనీరింగ్ సంబంధించిన. అంటే ఇప్పటి వరకు మనకి ఆటోనగర్లో ఒక ట్రెడిషనల్ మోడ్లో మనం ఈ యొక్క రంగాన్ని తీసుకెళ్తూ ఉన్నాము. లైక్ మనకి ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి ఆటోనగర్ని ఒక ట్రెడిషనల్ మెథడ్లో మనము తీసుకెళ్తూ ఉన్నాం. దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఈ పిఎల్ఐ స్కీమ్ అనేది చాలా ఉపయోగం. ఎలా అప్గ్రేడ్ చేయాలంటే ఇప్పుడు మనకి అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి రావటం జరిగిందండి. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ రావటం వల్ల ట్రెడిషనల్ మోడ్లో నడుస్తున్నటువంటి ఆటోనగర్ని కనుక అప్గ్రేడ్ చేయగలిగితే దానివల్ల ఆటోనగర్ అప్గ్రేడ్ అయ్యి సో ఇంకొంచెం మరింత అవకాశాలు అందిపుచ్చుకోవటం వల్ల కూడా ఈ మన యొక్క ఆటోనగర్ వల్ల జీవీఏ రావడానికి అవకాశం ఉంది. సో దాదాపుగా 8 ఆటోనగర్ యూనిట్స్ ఆర్ టార్గెట్ ఫర్ పిఎల్ఐ లింక్డ్ అప్గ్రేడింగ్ అని. అంటే దాదాపుగా ఇప్పుడు మనకి ఆటోనగర్లో చాలా యూనిట్స్ ఉంటాయండి. ఈ చాలా యూనిట్స్లో కూడా మన స్కీమ్ కింద ఎంతవరకు మన జిల్లాలో టార్గెట్ చేయగలగమంటే అది కేవలం ఈ 5 సంవత్సరాలకి మనం పెట్టుకున్న టార్గెట్ కేవలం 8 యూనిట్స్ అండి. ఈ 8 యూనిట్స్ని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కింద కనుక తీసుకురాగలిగితే ఖచ్చితంగా మార్కెట్లో ఉన్న అవకాశాన్ని అది కూడా ఈవీ ఛార్జింగ్ టెక్నాలజీని కానీ లేకపోతే ఇంజనీరింగ్ ప్రిసైజన్కి సంబంధించిన కానీ వీటన్నిటిని కూడా అప్గ్రేడ్ చేయగలిగితే సో మనకున్నటువంటి ఆటోనగరు మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకొని మరికొంతమందికి ఉపాధిని కల్పిస్తూ మన జిల్లాకు జీవీఏని కల్పించడంలో ముందుంటుందండి. సో ఇది రెండో స్కీమ్. అంటే మొట్టమొదటి ఎంఎస్సి సిడిపి కింద అంటే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కింద అంటే క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మనం 3 కామన్ ఫెసిలిటీ సెంటర్స్ని మనం ప్రపోజ్ చేస్తున్నామండి రాబోయే 5 సంవత్సరాలు. అంటే ఆ 3 కామన్ ఫెసిలిటీ సెంటర్స్తో పాటు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద కూడా మనం మరొక 8 ఆటోనగర్ యూనిట్స్ని అప్గ్రేడ్ చేయడానికి ప్రపోజ్ చేయగలుగుతున్నాం. అంటే ఖచ్చితంగా ఈ 8 ఆటోనగర్ యూనిట్స్ అప్గ్రేడేషన్ ప్లస్ 3 కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ఫర్ ఆటోనగర్ అండ్ కొండపల్లికి సంబంధించి సో ఇవి 2 కూడా పూర్తి స్థాయిలో కనుక మనకు అందుబాటులో రాగలిగితే మన జిల్లా రాబోయే 5 సంవత్సరాల్లో మనం అనుకున్న విధంగా ఖచ్చితంగా జీవీఏని రీచ్ అవడానికి అవకాశం ఉండదండి. సో ఇది ఒక మంచి స్కీమ్ అండి. మనకున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో సో జీవీఏని ఇంప్రూవ్ చేసుకోవడానికి. తర్వాత మనకి ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా మనకు ఒక మంచి స్కీమ్ అవుతుంది పిఎంఎఫ్ఎంఈ అండి. అంటే ప్రైమ్ మినిస్టర్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్ స్కీమ్ అండి. మరి ఈ స్కీమ్ దేనికండి అంటే మనకి ఎక్కడైతే మన జిల్లాలో హార్టికల్చర్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో సో ఆ హార్టికల్చర్ని మనము అంటే పోస్ట్ హార్వెస్టింగ్ లాసెస్ని మినిమైజ్ చేసుకోవటానికి ఈ స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది. అలానే వాల్యూ ఎడిషన్ ఆఫ్ ది హార్టికల్చర్ క్రాప్స్ అండి. సపోజ్ లెట్ us టేక్ an ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాంగో అండి. సో మనకి ఎన్టీఆర్ జిల్లాలో మ్యాంగో బాగా పండుతుందండి. జనరల్గా మన యొక్క మార్కెట్లో డొమెస్టిక్ మార్కెట్లో మనం అందరం కూడా రా మ్యాంగోని ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం, లేకపోతే పికిల్స్ చేస్తూ ఉంటాం. కానీ మనము దాన్ని ఏమంటారంటే
దాన్ని ఏమంటారంటే దానికి వాల్యుయేషన్ అనేది మనం చేయటం చాలా తక్కువ అండి, అవునా కదా. సో కాబట్టి ఏంటంటే ఎక్కడైతే మన జిల్లాలో విరివిగా మ్యాంగో పండుతుందో అక్కడ కనుక మనం ఖచ్చితంగా వాల్యూ అడిషన్కి సంబంధించి కొన్ని యూనిట్స్ని, మైక్రో యూనిట్స్ని, స్మాల్ యూనిట్స్ని, మీడియం యూనిట్స్ని కనుక మనం ఈ స్కీమ్ కింద కనుక ప్రమోట్ చేయగలిగితే ఖచ్చితంగా మనము ఈ స్కీమ్ ద్వారా కొంతమేర లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఒకసారి మనం కనుక దీంట్లో ఈ స్కీమ్లు చూస్తే అంటే ఎంటర్ప్రైజ్ పెట్టాలనుకున్న ప్రతి ఎంటర్ప్రెన్యూర్కి కూడా చిన్న తరహా పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఈ స్కీమ్ కింద మనకి 35% బ్యాక్ అండ్ సబ్సిడీ అనేది ఇవ్వటం జరుగుతుందండి. సో అందులో భాగంగానే మనము ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఒక 70 మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని కనుక మనం జిల్లా మొత్తం మీద కనుక ప్రమోట్ చేయగలిగితే నిజంగా మన జిల్లా పారిశ్రామికంగా ముందుంటుందని నేను చెప్పగలుగుతున్నానండి. సో ఎందుకు మనము ఇక్కడ ఈ స్కీమ్ని ఉపయోగించుకోవాలంటే మనకి బ్యాక్ అండ్ సపోర్ట్లో బ్యాక్ అండ్ లింకేజ్లో భాగంగా మనకి ఇక్కడ రా మెటీరియల్ విరివిగా దొరుకుతూ ఉంటుంది. అలాగే సో ఎక్కడైతే మనకి రా మెటీరియల్ బాగా ఉంటుందో అక్కడ కనుక మనం ఈ వాల్యుయేషన్ సంబంధించి మనం కనుక మైక్రో యూనిట్స్ని కనుక ప్రమోట్ చేయగలిగితే ఖచ్చితంగా దానివల్ల స్థానికులకు ఉపాధి దొరికిద్ది. అలాగే స్థానికంగా చదువుకున్న వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా చిన్న తరహా పారిశ్రామికవేత్తలుగా మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్గా మరి రూపాంతరం చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్కీమ్ చాలా చాలా మంచి స్కీమ్ అండి. మన జిల్లాలో మన యొక్క హార్టికల్చర్ క్రాప్ని వాల్యుయేషన్ చేసుకోవడానికి, అలాగే చిన్న తరహా పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి కూడా మనకి ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల కూడా మనకి దాదాపుగా జీవీఏ పెరగడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత మనకి PMEGP అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అండి. దీంట్లో దాదాపుగా మనకి వచ్చేసి 100 న్యూ మైక్రో ఎంటర్ప్రైజ్ ప్రపోజ్ చేయబడుతున్న అక్రాస్ ది 7 కాన్స్టిట్యూన్సీ అంటే 7 నియోజకవర్గాల్లో. అంటే ఇందాక PMFMEకి సంబంధించి మనము ఒక 70 మైక్రో ఎంటర్ప్రైజెస్ని మనం ప్రమోట్ చేయాలనుకున్నాము దాదాపుగా అక్రాస్ ద డిస్ట్రిక్ట్ సంబంధించి అంటే 7 నియోజకవర్గాల్లో. అలానే ఈ PMEGP కింద కూడా మనం ఒక 100 ఎంటర్ప్రెన్యూర్స్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ని కనుక మనం ప్రమోట్ చేయగలిగితే ఖచ్చితంగా కూడా దీనివల్ల కూడా మనం ఎంతో కొంత అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉందండి. అది కూడా ఇండస్ట్రీ రంగంలో అంటే ఇండస్ట్రీ పరంగా ఎటువంటి అవకాశాలు ఉన్నాయో మనం ఒకసారి గ్రహించి అటువంటి అవకాశాలన్నింటినీ కూడా మన జిల్లాలో ఉన్నటువంటి యువతకు కనుక మనం చేరవేస్తే దాని ద్వారా ఆ యువత ఖచ్చితంగా అవకాశాలను అందిపుచ్చుకొని మన జిల్లాని పారిశ్రామికంగా కూడా ముందు ఉంచడానికి ఈ స్కీమ్స్ ఎంతో దోహదపడుతూ ఉంటాయండి. ఇక చివరిగా మనకున్నటువంటి ఒకే ఒక స్కీము PM విశ్వకర్మ యోజన అండి. ఈ విశ్వకర్మ యోజన కింద మనము దాదాపుగా ఆర్టిషన్స్ అంటే ఎవరైతే మనకి వెల్డర్స్ ఉన్నారో, మెకానిక్స్ ఉన్నారో, టైలర్స్ ఉన్నారో, ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా ఆర్టిషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనము ఈ స్కీమ్ ద్వారా సపోర్టింగ్ చేయడానికి అవకాశం ఉంది. సో సపోర్టింగ్ ది ఆటోనగర్ అర్బన్ ఇన్ఫార్మల్ ఎకానమీ అండి. ఎవరైతే ఇన్ఫార్మల్ రంగంలో మరి పనిచేస్తున్నారో కొన్ని ఏళ్ల తరబడిగా, సో వాళ్ళందరూ కూడా PM విశ్వకర్మ యోజన కింద మనం ఆర్థికంగా వాళ్ళకి సహకారం అందిస్తామండి. అందులో భాగంగానే 15,000 రూపాయల టూల్ కిట్ ఈవోచర్స్ మనము ఈ స్కీమ్ కింద ఇవ్వడం జరిగింది. అలాగే కొలెక్టరల్ ఫ్రీ లోన్ అండి. ఇది అంటే మనము ఈ స్కీమ్ కింద మనము ఆర్థికంగా మరి సపోర్ట్ పొందాలన్నా, ఆర్థికపరమైన సహకారం పొందాలన్నా కూడా దీనికి కొలెక్టరల్ సెక్యూరిటీ కూడా అవసరం లేదు. కేవలం ఎందుకంటే ఇది మైక్రో లోన్ అండి. ఇది కేవలం ఎక్కడైతే మనకి అర్బన్ ఇన్ఫార్మల్ ఎకానమీలో ఉన్నారో, ఎక్కడైతే అర్బన్లో ఇన్ఫార్మల్గా వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక చేయూత అందించడం కోసం ఈ స్కీమ్ని ఏర్పాటు చేశారు. సో ఇందులో భాగంగానే మనకి దాదాపుగా మన జిల్లాలో రాబోయే 5 సంవత్సరాల్లో 350 ఆర్టిషన్స్ రిజిస్టర్డ్ క్రెడిట్ లింక్ అండి. అంటే వీళ్ళందరికీ కూడా ఈ 350 మందికి కూడా మనం రాబోయే 5 సంవత్సరాల్లో వాళ్ళకి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ కానీ, స్కిల్స్ సర్టిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసి వారికి ఆర్థిక చేయూత ఈ 350 మందికి ఆర్థిక
ఆర్థిక చేతి కనుక ఇవ్వగలిగితే అర్బన్ ఇన్ఫార్మల్ ఎకానమీలో వాళ్ళు నిజంగానే కీ రోల్ పోషించగలుగుతారు. ఎప్పుడైతే వీళ్ళు కీ రోల్ పోషించగలుగుతారో ఆ రోజున మన జిల్లా జీవీఏ ఖచ్చితంగా అన్ని జిల్లాల కన్నా కూడా ముందుంటుందండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒకదాని వెంట ఒకటి కనుక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం క్రమం తప్పకుండా ఖచ్చితంగా చేయగలిగితే మన జిల్లాలో జీవీఏ అనేది మనం అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా సాధించడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ అనిల్ కుమార్, సైన్ అవుట్.